మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. ఈ ఒక్కటోసారి కాదు, రెండోసారి ఇట్లాంటి వ్యతిరేక పవనాలు ఎదురుగాలి వీచడం. సో కవిత పార్టీ పైన చాలా రోజుల నుంచి ఈ చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ లాంటి ఎపిసోడ్ అయింది. వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్తో కొట్లాడుకుంటున్నట్టే కనిపిస్తోంది. బట్ ఇప్పుడు ఆప్షన్స్ ఏంటి? కవిత ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. నేను మొదటి నుంచి అంటున్నాను, ఇళ్ళకి కానీ పండగ అని చెప్పి శాపనార్థాలు పెట్టలే, కానీ ఇది టెక్నికల్ గా వీలు కాదని చెప్పాను. ఎందుకంటే టిఆర్ఎస్ అనే పార్టీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉండేది వరకు దాన్ని రిజిస్టర్ చేసుకుని బీఆర్ఎస్ గా మార్చారు. దాన్ని అంటే టిఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చారు. అయినంత మాత్రాన ఒరిజినల్ టిఆర్ఎస్ అయితే ఉంది కదా, కనుక టిఆర్ఎస్ బదులు తెలంగాణ అనేది ఎవరి గుత్తసత్తు కాదు. తెలంగాణ పెట్టుకోవచ్చు, సమితి పెట్టుకోవచ్చు, లేకుంటే రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. రక్షణ అన్న, కానీ రక్షణ రాష్ట్ర 6 మధ్యన వస్తుంది కనుక అది వీలు కాదని అప్పుడే చెప్పాను. దానికోసం ఆనాడు ఏమన్నారు, ఇళ్ళకి పండుగ ఎందుకన్నారంటే రిజిస్ట్రేషన్ కోసం అయిపోయింది అంటే మన పత్రికలు మీడియా కూడా బాగా మన హైప్ క్రియేట్ చేసింది. కాలేదన్నారు, కేవలం నోటీస్ చేసే వాళ్ళు ఏమన్నారంటే ఇగో ఈ పేరు మీద పార్టీ కోసం అప్లై చేసుకుందామే, కనుక ఎలక్షన్ కమిషన్ గుర్తించిందని కూడా కొందరు గుర్తింపు వేరు, రిజిస్టర్డ్ వేరు, ఇవన్నీ వేరు వేరు ఉంటాయి. కనుక నేనేమన్నానంటే అన్నాడు దీనికి నోటీసులు ఇష్యూ చేశారు. మీరు 3 పత్రికలు, ప్రధాన పత్రికల్లో మేము టిఆర్ఎస్ అనే పార్టీని ఒకటి పెట్టుకుంటున్నాము, ఎవరికైనా అభ్యంతరాల నుండి తెలపండి అని చెప్పి ఫస్ట్ వీళ్ళు చేసి ఆ నోటీసులు ఎలక్షన్ కమిషన్ సమర్పించాలి, పబ్లిక్ నోటీసు. ఆ పబ్లిక్ నోటీస్ లో ఎవరికైనా అభ్యంతరాలు తెలిపింది ఇదే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాకుండా చాలా మంది అభ్యంతరాలు తెలిపారు. అభ్యంతరాల మీద సమంజసమైన తీర్పే ఇచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో టీజేఎస్ ఉంది కదా, మరి దానికి మనకి గోదావరి దొరికింది కదా, తెలంగాణ జాగృతి జన సమితి. అట్లాగే ఆ రకంగా టీజేఎస్ రాదని టీఆర్ఎస్ అప్లై చేసుకుందామే. యాక్చువల్గా టీజేఎస్ దీన్ని కూడా పెట్టుకోవచ్చు, జన సమితి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆర్ అనే పదమే ఇబ్బందికరంగా మారింది కదా టిఆర్ఎస్ లో. ఆర్ అనే పదం లేదంటే ఏదైనా పెట్టుకోవచ్చు. తల్లి తెలంగాణ పార్టీ వచ్చింది, గతంలో యువ తెలంగాణ పార్టీ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ మనం కాంగ్రెస్ పార్టీ విషయం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీతో చాలా పార్టీలు పుట్టుకొచ్చినాయి. తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, రకరకాల కాంగ్రెస్ పార్టీలు వచ్చాయి. ఈవెన్ డిఎంకే విషయంలో కూడా డిఎంకే అన్నారు, డిఎంకే జీలిపోతే ఏ డిఎంకే వచ్చింది. షిండే శివసేనకు సంబంధించినటువంటి విషయంలో కానీ, ఎన్సీపీ విషయంలో కానీ చాలా ఈక్వేషన్స్ చేంజ్ అయినాయి. ఇప్పుడు పార్టీ పేరు మార్చకపోతే వేరే ఆప్షన్ లేదు కదా. లోక్సత్తా దాని గురించి లోక్సత్తా రిజిస్ట్రేషన్ చేసిన వాడిని ఢిల్లీకి 10 సార్లు లోక్సత్తా పార్టీ ఉద్యమ సంస్థ నుంచి 2006లో పార్టీ అయిన తర్వాత 2019 తర్వాత తెలంగాణ లోక్సత్తా అని ఓ పార్టీ పెట్టుకుంటారు. దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత కూడా ఏమన్నదంటే తెలంగాణ ఉంది కదా పైన, లోక్సత్తా అనేది అంతటా కాదు. లోక్సత్తా పార్టీ తెలంగాణ లోక్సత్తా పార్టీ రిజిస్ట్రేషన్ చేసింది. లోక్సత్తా అని ఎవరి సొంతం కాదు కదా, తెలంగాణ తగిలించుకుంటే రిజిస్టర్ అయింది. అట్లానే ఇప్పుడు మీరు ఎన్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీలో 20 పార్టీలు అయినాయి. 20 పార్టీలకు అనుమతి వచ్చింది కదా, కాంగ్రెస్ ఎవరి సొంతం కాదు కదా. అట్లానే జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ నుంచి మంది అంతకన్నా ముందు చూసుకుంటే ఒక జనతా దళ్, జనతా యు, జనతా ఎస్ ఎన్ని వచ్చినాయి చూసినాయి కదా మీరు. అందుకనే జనతా పేరు మీద చాలా వచ్చినాయి పార్టీలు. కనుక కొత్తగా ఇప్పుడు అక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఆర్ అనేది మా టీఆర్ఎస్ అనేది గతంలో పార్టీ ఉండే, మాకు కారు గుర్తు అదే కంటిన్యూ అవుతుంది. మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చుకున్నాం, కానీ కారు అయితే కారు గుర్తు అదే కదా. ఇప్పుడు టీఆర్ఎస్ అనే పేరు మీద గతంలో ఈ గుర్తును అలవాటు అయింది కనుక మాకు వేసిన అనుకుని కన్ఫ్యూజ్ అయ్యి వేరే వాళ్ళకి వేస్తారని చెప్పి టీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. ఒరిజినల్ టీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది, దానివల్ల పోయింది. గతంలో కూడా చాలా పోలిక ఉన్న గుర్తుల వల్ల టీఆర్ఎస్ నష్టపోయింది. ఉదాహరణకు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు మరణించాను. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు పోలిక నుంచి చేసినప్పుడు మన అంతకుముందు టీఆర్ఎస్ నుంచి చేసిండే మొదలు భువనగిరి ఎమ్మెల్యే చేస్తే సిలిండర్ గుర్తొచ్చి దాదాపు 10,000-12,000 ఓట్లు దాని కారణం సిలిండర్ కొట్టేసేసారు. ఎవరు సిలిండర్ గుర్తు ఎవరికి వచ్చింది? ఇండిపెండెంట్ కు. సిలిండర్ గానీ, కారును పోలే జీప్ గానీ, కారును పోల ఆఖరికి లట్టాన్ని అంటాం కదా మన పూరీలు చేసే రోటీ మేకర్లు, రోడ్ రోలర్లు, ఇవి చాలా ఇబ్బంది పెట్టినాయి టీఆర్ఎస్ పార్టీని. రోడ్ రోలర్లు ఇవన్నీ ఇబ్బంది పెట్టినాయి. కనుక అవన్నీ పోవాలంటే కూడా మళ్ళీ కావాలని ఎలక్షన్ కమిషన్ అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ దాన్ని ఓపెన్ దానిలో పెట్టేస్తుంది. వద్దని టీఆర్ఎస్ 4 సార్లు అభ్యంతరం పెట్టినప్పుడు కొన్నిసార్లు తీసేస్తుంది, మళ్ళీ కొన్నింటిలో పెడితేనే ఉంది. అంటే కారు గుర్తును పోలే గుర్తులు. అందుకనే కారు గుర్తును పోలే కాదు, యాక్చువల్ గా టీఆర్ఎస్ ఉండే మాది దాన్ని బీగా మార్చుకున్న. ఆర్ఎస్ అయితే మారడే కదా, కానీ ఆర్ విషయంలోనే అభ్యంతరం, దాని వల్లనే ఆగింది అనుకుంటున్నాను. ఆర్ తీసేసి టీ ఉంచుకోవచ్చు, ఎస్ ఉంచుకోవచ్చు, మధ్యది మాత్రం ఆర్ పెట్టడానికి అయితే వీలు లేదు అని నేను ఆనాడే చెప్పి అది జరుగుతుంది అంటున్నాను. ఇప్పుడు మీరు అన్న 5-6 ఉదాహరణలు చెప్పారు. డిఎంకేలు అని ఎన్ని డిఎంకే పార్టీలు వచ్చినా చూసింది కదా. ఎంకేఎంఎం పార్టీ అసలు మక్క లేకుండా, ద్రవిడాన్ని లేకుండా, పదాలు ఒక
పెద్ద నాయకురాలు అవ్వాలనుకుని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవ్వాలనుకుని ఒక ఉద్యమ నేత కూతురుగా చాలా సలహాలు తీసుకోవాలి. అంత ఈజీగా ఏది కాదు. ఈవెన్ టీఆర్ఎస్ అంటే అంత ఈజీగా పేరు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందాక మీరు అన్నట్టు మీరు మొదట్లోనే అన్నారు ఇది క్లైమాక్స్ వరకు శుభం కార్డు పడేటువంటి పరిస్థితులు అని చెప్పి మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎందుకు అంటే ఈ రకమైనటువంటి ఫైట్ని ఎట్లా చూడాలా? అసలు పార్టీ రిజిస్ట్రేషన్ అనే విషయంలో అడ్వకేట్లకు కానీ వీళ్ళు వారి పార్టీలకు సలహా ఇచ్చేవాళ్ళు సరిగ్గా ఇవ్వకపోవడం అని అంటున్నారు. నేను అది గొప్ప వాళ్ళకి తక్కువ అంటలేను. లేదంటే టీఆర్ఎస్ వస్తుందా రాదా మొదలు ఆలోచన చేయాలి. ఉమ్, రెండోది నోటీస్ దాకా వచ్చినప్పుడు టీఆర్ఎస్ కనుక అబ్జెక్షన్ చెప్పకపోతే రిజిస్టర్ అయ్యేది కూడా అంటున్నాను. అవును అవును ఎవరు అబ్జెక్షన్ చెప్పకపోతే ఉమ్, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అబ్జెక్షన్ కోసం కాన్ఫర్ చేసింది, చేస్తే అబ్జెక్షన్స్ వచ్చినాయి. నిజమే దానికి వాజీబ్ ఏంటంటే టీఆర్ఎస్ అని గతంలో ఉండేది, దాన్ని బి చేసుకున్నాం. కానీ ఆర్ఎస్ అట్లాగే ఉంది కదా, మేము మార్చలేం కదా. ఇంకోటి పార్టీని అది రద్దు చేసి ఇది కొత్తగా పెట్టుకోలేదు. రద్దు చేసి ఇది కొత్తగా పెట్టుకుంటే ఏం కాదు, ఉమ్, రద్దు చేయలేదు, దాన్ని అవును అప్గ్రేడ్ చేసుకున్నాం. అంటే ఈ ప్రాంతీయ పార్టీ కదా జాతీయ పార్టీకి చేంజ్ చేసుకున్నారు వాళ్ళు. ఒరిజినల్ ఉమ్, చేయాల్సింది అంటే టీఆర్ఎస్ కూడా తప్పు చేసింది అంటే ఒక ఇంటర్వ్యూలో అంటే టిఆర్ఎస్ అనే పార్టీని మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు కదా మీరు అని అంటే సాంకేతికంగా వీలు కాదని ఆయనే చెప్పాడు. ఆయన అవును శ్రీకాంత్ అవును అవును మనం గమనించాల్సింది ఏంటంటే ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు అడిగిండ్రు, టిఆర్ఎస్ అని పప్పులో కాలేసిందేమో పోయింది కదా ఎట్లా అని అంటే దాన్ని సాంకేతికంగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకోలేము, మరి టిఆర్ఎస్ చేయలేమని ఆయనే అన్నారు. అంటే ఉమ్, పార్టీ పెట్టిన వాడికే వీలు కానప్పుడు మరి కొత్తగా ఈమెకి వీలు అవుతుందా? కాదు కదా. అవును అందుకనే ఈ చాలా చిక్కులు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగానే ఉంటుందని లేని లేదు. ఈ ఆర్తోనే నేను నాకు తెలిసేది, నేను మొత్తం ఆర్డర్ చదవలేదు సో కానీ ఇది సార్ ఆర్తోనే ఇది అంటే పేటెంట్ రైట్స్ ఏమి ఉండయి, ఎందుకంటే సాంకేతికంగా పోయినప్పుడు టెక్నికల్గా అవన్నీ వర్కౌట్ కాదు. సో టీఆర్ఎస్ పార్టీ మీద మాకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి, ఈ పార్టీ ఇక నుంచి నేనే నడిపిస్తాను అన్నటువంటి ధోరణి పనికిరాదన్నది దీంట్లో అర్థమైంది. బట్ ఆ కొట్లాట అనేది రాజకీయంగా కొట్లాట కాదు, కుటుంబం మీద కొట్లాడుతున్నది ఈ టీఆర్ఎస్ పేరులో స్పష్టంగా కనిపించింది. సో ఇప్పుడు కవితకు ఆప్షన్స్ ఏమున్నాయి అసలు? ఆ యుద్ధం ఎట్లా చూడాలి? ఇది తండ్రి మీదనే కొట్లాడుతోంది. సో ఇప్పుడు ఒంటరిగానే పోరు చేస్తోంది, పోడు భూములు అంటోంది, భూముల కోసం కొట్లాడుతోంది, అదే పార్టీ పేరుతో పోతోంది. సో ప్రజల్లో కూడా కొంత తక్కువ అయ్యే అవకాశం లేదా? అంటే రాజకీయాన్ని వేరు, సాంకేతికంగా ఎలక్షన్ కమిషన్ వేరు. అవును ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఆప్షన్ గౌడింది, మళ్ళీ మూడు పేర్లు ఇవ్వమన్నది. ఉమ్, ఇప్పుడు ఇది కాకుండా 6 మధ్యలో వచ్చేటట్టు 3 పేర్లు గతంలో ఇచ్చింది. ఉమ్, ఆటోమేటిక్ గా టిఆర్ఎస్ అనే పేరు ఖరారు చేసుకున్నది. అది మూడిట్లో ఏది చూస్ చేసుకుంటా టిఆర్ఎస్ అనేది, దానికి నోటీస్ ఇవ్వమనేది పత్రికల్లో ప్రకటించారు. దానికి అభ్యంతరాలు వచ్చినా పోయింది. అట్లాగే మీరు ఎన్నికల గుర్తు కూడా ఇట్లాగే ఉంటది శ్రీకాంత్. ఎన్నికల గుర్తులు కూడా మనము 3 గుర్తులు కోరుకోవాలి. ఇప్పుడు మేము లోక్సభకి ఏం చేసినాం, టార్చ్ బుక్ అని కోరుకున్నాం. ఈ ఉమ్, మూడిట్లో ఏ ప్రియారిటీ కావాలి చెప్పి 3 ఫ్రీ శాంబల్స్ ఉన్నాయి చేయాలని అంటే మేము విజిల్ కోరుకున్నాం. ఉమ్, ఇప్పుడు విజిల్ మనకు టీవీకి ఎక్కువ ఉన్నది కదా, విజిల్ మళ్ళీ తర్వాత ఫ్రీ శాంబల్ అయింది. మనకు లోక్సభకు లేదు ఇప్పుడు విజిల్, ఫ్రీ సింబల్ కి అయింది. లోక్సభ పార్టీ రద్దే అయింది, అవును ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది. అందుకని ఏమన్నా అంటే వరుసగా 3 ఎన్నికల్లో పోటీ చేయకపోతే పోయింది, రద్దు అయిపోయింది. ఉమ్, వరుసగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పోతుంది. ఇప్పుడు ఇక్కడికి ఏమైందంటే ఈమెకు మళ్ళీ ఒక 3 పేర్లు పంపన్నది నెంబర్ 1. అందులో ఏదైనా ఎన్నిక చేసుకోవచ్చు నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆ పార్టీ పేరు మీద పోయినా రాజకీయంగా వాళ్ళ నష్టాలు లాభాలు ఎలక్షన్ కమిషన్ సంబంధం లేదు, కేవలం పేరు ఓలిన పేరు ఉండొద్దు అనే దాని మీద. ఉమ్, అందులో రాష్ట్ర సమితి, రక్షణ సమితి వేరు వేరైనా ఆరైతే అక్కడే వస్తుంది కదా, సమితి ఉంటది. మనకు తెలంగాణ ఉంటది, తెలంగాణ ఎవరు గుర్తొస్తుంది కాదు, సమితి ఎవరు గుర్తొస్తుంది కాదు. కానీ ఉమ్, రక్షణ ఇది అనేది టీజేఎస్ ఎందుకు పెట్టుకుని కోదారామ గారు తెలుగు పెట్టుకోలే కదా. ఉమ్, ఆయన కూడా టీఆర్ఎస్ అని పెట్టి రక్షణ సమితి అని పెడతాం వద్దన్నారు ఆయన అప్పుడు. ఉమ్. కనుక జన సమితి ఎందుకు పెట్టడం, టీజేఎస్ అంటే ఆటోమేటిక్ గా టీఆర్ఎస్ వేరు టీజేఎస్ అని తెలుస్తుంది కదా. అవును అవును ఓటర్లను ఆ పలకడంలో తెలుస్తుంది కదా, టెక్నికల్గా కూడా తెలిసిపోతుంది అది. ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే గుర్తులు ఉండడానికి వీల్లేదు, ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తే మన ఇది ఉండడానికి వీల్లేదు, మన పార్టీ పేరు ఉండడానికి వీల్లేదు అవును ఎలక్షన్ కమిషన్ నిబంధనలు. అంతే. అంతేందుకు కొన్నిసార్లు కొన్ని రోజుల క్రితం దేశంలో ఒక గుర్తు పార్టీ కేటాయిస్తే వేరే దాన్ని కేటాయించొద్దని లేకుండే. కనుక చూడండి, అవును సైకిల్ గుర్తు టీడీపీకి ఉంటది ఇక్కడ, అట్లా సమాజ్వాదీ పార్టీ కూడా సైకిల్ గుర్తే ఉంటుంది. అవును ఏది ప్రాంతీయ పార్టీ కనుక. అవును ప్రాంతీయ పార్టీకి అట్లా ఇచ్చారు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా అట్లా ఇవ్వద్దని వచ్చింది. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ వచ్చి తెలంగాణలో పోటీ చేసింది అనుకోండి, వాళ్ళకి కూడా సైకిల్ గుర్తు వస్తుంది కదా మరి. అవును అంటే వెనుకట రూల్స్ అంటే అభివృద్ధి చెందుతున్నా కొద్ది కొన్ని అవసరాలు వచ్చినాయి, అవకాశాలు వచ్చినాయి. అందుకే ఇప్పుడు 2 సేమ్ గుర్తున్న బాబది అనుకుంటే సైకిల్ గుర్తు 2 పార్టీలకు, 2 ప్రాంతీయ పార్టీలకు ఉన్నది మన దేశంలో. అది అరుదైన కేసు అంటున్నాను. అట్లాగే ఇప్పుడు ఈ దీనిలో కవిత ముందు 3 వర్గాలు ఉన్నాయి. ఒకటేమో మళ్ళీ 3 పేర్లు ఇవ్వడం 6 మధ్యన కలవకుండా, ఒకటి అబ్జెక్షన్ చెప్పింది కనుక. రెండోది ఏం చేయొచ్చు అంటే పార్టీని రిజిస్ట్రేషన్ చేయాల్సిందే కదా, కాకుండా అయితే ఉండదు. ఇఫ్